ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 4:41 బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో అధికారులు ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు అంశాలపై అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులకు తేడాలను వివరించారు. దీక్షా శిబిరాలకు అమరావతి రైతులు ముగింపు పలికారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో రైతులు హర్షాతిరేకలను వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంతో అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకంతో దీక్షా శిబిరాలను తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. రేవ్ పార్టీకి కేసులో నటి హేమకు ఊరట లభించింది. రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయి పరస్పర ఆగ్రహార జైల్లో ఉన్న నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు. అయితే బెంగళూరులోని ఓ బర్త్డే పార్టీలో నటి హేమ డ్రగ్స్ వాడినట్లుగా నిర్ధారించారు. ఏపీలో ప్రభుత్వం మారిన వేళ రాష్ట్ర సచివాలయానికి కొత్త శోభ వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రభుత్వ కార్యాలయాలు లైట్లతో అలంకరించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగులో విరమించుతూ కనువిందు చేసింది. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష స్కెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో డిస్ట్రిబ్యూటివ్ విధానంలో ఈ పరీక్ష ఉండబోతోంది. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న భాషల్లోనే పరీక్షను రాసే వీలు కల్పించారు. జూన్ 9న తెలంగాణ వ్యాప్తంగా 895 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉంటాయని సంస్థ ప్రకటించింది. హైవేలపై టోల్ ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. వైసీపీ సపోర్టర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. గుంటూరులోని అనిల్ ఆఫీస్ కు అర్ధరాత్రి నిప్పు పెట్టారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గతంలో టీడీపీ, జనసేన పార్టీ అధినేతలపై బోరుగడ్డ అనిల్ పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయాన్ని తగలబెట్టారని పలువురు అనుమానిస్తున్నారు. కువైట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి అందుతున్న సహాయాన్ని పర్యవేక్షించేందుకు గాను భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్ కు వెళ్లబోతున్నారు. ప్రధాని మోదీతో భేటీ ముగిసిన అనంతరం ఆయన అక్కడకు బయలుదేరారు. టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ వరుసగా 3 మ్యాచ్లు గెలిచి సూపర్ 8 కు చేరింది. న్యూయార్క్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యుఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.